హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ అదృష్టవంతురాలు అంటారు కదా. ఒక్కొక్కళ్ళు అదృష్టవంతురాలంటే ఏంటి అర్థం? తల్లిదండ్రుల ఇంట్లో సుఖపడతామా, అత్తమామల ఇంట్లో సుఖపడతామా? అలాంటివి ఏం కాదు. అదృష్టవంతులంటే మనము భర్తని, పిల్లల్ని ఎంత బాగా మనం చూసుకుంటే, దేవుడు మనల్ని మెచ్చుకుంటే అది అదృష్టవంతులంటే. అంతేగాని తినప్రాప్తం ఉంది, వచ్చింది మా ఇంటికి, దానంత అదృష్టవంతురాలు లేదు అని అత్త మామ అంటారు. వీళ్ళు కోడళ్ళు ఏం ఊహించుకుంటారు తెలుసా? మా అమ్మ ఇంట్లో నేను సుఖపడ్డాను, మా అమ్మోళ్ళు అట్ట పెంచారు నన్ను, అందుకే నేను అదృష్టవంతురాలని, అందుకే ఇట్టాటి ఇంటికి ఇచ్చారు అని వీళ్ళు అనుకుంటారు కోడలు. అది ఎవరి సాధ్యం కాదు, దైవ సాధ్యం. దేవుడు ఆశీర్వదిస్తే ఆశీర్వదింపాలి. దేవునికి అయిష్టకరమైన పనులు ఏవి చేయొద్దు. ఇష్టకరమైన పనులు చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటే అది దేవుని దృష్టిలో అదృష్టం, మన దృష్టిలో అదృష్టం అంటారు. దేవుడు ఆశీర్వదిస్తేనే అదృష్టం. ఎవరు ఏ అదృష్టాలు ఉండవు, కానీ ఊహలు అలా పోతూ ఉంటాయి. ఎందుకంటే ఇంకో మాట, ప్రేమించు ఇతరులను ఎవరినైనా, కానీ ద్వేషించు. ద్వేషించే ప్రేమ నీలో ఉన్నదనుకో, అది నీకు అయిష్టకరమే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, ఒక హిందువు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, నేను అందరికీ విశ్వమంతా ఒకటే అనేదాన్ని నేను. కనుక ఎవరిలోనైనా మంచితనమే నేర్పిస్తారు. ఒక పురాణాల్లోనైనా వాళ్ళు కూడా ఏమంటారు? నా మనసు మీద కొట్టు, కావాలంటే నా కడుపు మీద కొట్టకు అంటారు. ఏదన్నా జాబు పోయినా, వాళ్ళకి జాబు మీద ఏమన్నా సాడీలు చెప్పి పోగొడితే, నా మనసు మీద కొట్టండి, నా కడుపు మీద కొట్టొద్దు అంటారు. మనం కూడా అంతే. ఏదైనా మాట ఉంటే నా మొఖాన్ని చెప్పండి, నా జాబుని తీసేసారు అని మనం అంటాం. భగవద్గీతలో కూడా అంతే. ఒకళ్ళని మనము అయిష్టంగా ఉంచొద్దు, ఇష్టకరంగా ఉంచాలి అని భగవద్గీత చెప్పింది. ఏదైనా సరే ఒకే మాటలాగా ఉంది కదా, అలాగా మనం ఏదైనా సరే మన మనసుకు నచ్చిన పని ఏదైనా చేస్తున్నామంటే అది దేవుడు మెచ్చాలి, ఇక్కడ మనుషులు మెచ్చాలి. మెచ్చిన రోజే నువ్వు అదృష్టవంతురాలు. ఇదైతే గుర్తుపెట్టుకో. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకో. ఓకేనా? అలాగే నేను ఒక పాట అయితే పాడతా కదా. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. అలాగే శాశ్వతంగా మనం స్నేహంతో ఉండాలి. ఇళ్ళమ్మట దేవుని దృష్టిలో యథార్థత ఉండాలి. అప్పుడే మనం అదృష్టవంతులు. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.